మరొక అంశం చూస్తే హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ షర్మిలని ఇంటి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు అధికారిపై వైఎస్ షర్మిల చేయి చేసుకున్నారు. నన్ను ఎందుకు కొడుతున్నారంటూ పోలీసు అధికారి నిలదీశారు. పోలీసులతో వైఎస్ షర్మిల తీవ్ర వాగ్వాదానికి దిగారు. ముందుకు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల నేలపై బైఠాయించి నిరసనకు దిగారు. రైట్, వైఎస్ షర్మిలను ఇంటి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నందున హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్. థ్యాంక్ యూ గాయత్రి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. తను ఇంటి బయటకు కూడా రానివ్వకుండా పోలీసులు ఒక్కసారిగా ఉదయం నుంచి పెద్ద ఎత్తున అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. బయటికి రావడానికి ప్రయత్నించినటువంటి వైఎస్ షర్మిలను కూడా పోలీసులు అడ్డుకోవడంతో కూడా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆ తీరు పట్ల కూడా అటు వైఎస్ షర్మిల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అసలు తనను ఎందుకు బయటికి రానివ్వడం లేదంటూ కూడా పోలీసులను ప్రశ్నిస్తే పోలీసులు ఎటువంటి సమాధానం చెప్పలేకపోతున్నారు. అసలు నా పర్సనల్ పనులకు కూడా బయటికి వెళ్లే స్వేచ్ఛ కూడా నాకు లేదా అంటూ పోలీసుల తీరుపై కూడా వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క గత కొంతకాలంగా వైఎస్ షర్మిల టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ వ్యవహారం ఏదైతే దానికి సంబంధించి ఇప్పటికే టీఎస్పీఎస్ సిట్ పై కూడా ఆరోపణ చేస్తుంది. సిట్ ముందు బైఠాయించడానికే వైఎస్ షర్మిల కూడా ఈ రోజు ప్లాన్ చేస్తుంది కాబట్టి దానికి ఖచ్చితమైన సమాచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా షర్మిలను కూడా బయటికి రానివ్వకుండా అడ్డుకుంటున్నామని ఒకవైపు పోలీసులు వారు తెరకుతుండగా మాత్రం నా పర్సనల్ పనుల మీద నేను బయటికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అసలు ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నన్ను ఎందుకు బయటికి నా పర్సనల్ పనులు కూడా వెళ్ళనివ్వడం లేదంటూ కూడా పోలీసులపై తీవ్ర అసహనం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వైఎస్ షర్మిలను పోలీసులు మాత్రం ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. దీంతో షర్మిల అక్కడే రోడ్డుపై బైఠాయించి పోలీసుల తీరుపై మాత్రం నిరసన చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. మేడం